ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 27వ తేదీ శనివారం 2024 సంవత్సరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చిత్రీకరించడమైంది. నాకు సొంత ఆస్తిపాస్తులు అంటూ లేవు. అసలు గృహమే లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను, ఒక్కడిని. నా వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. దేవుడి దయ వల్ల ఈరోజు వరకు, రేపటి వరకు కూడా వేళకి నా దేవుడు తిండి పెడుతున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కావలసిన రూపాయి ఇస్తున్నాడు. అలాగే నా దగ్గర ₹1,000 లేవు. మీతో చెప్తున్నాను, ధనమును నమ్ముకునివాడు పాడైపోవునని సామెతల గ్రంథంలో ఉందని మీ అందరికీ తెలుసు. డబ్బు ఉండకూడదని కాదు, మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. అద్దె కట్టుకోలేకపోతున్నా. ఇది పాతబడిన బిల్డింగ్. చెప్పొచ్చేది ఏంటంటే, ఫోన్పే ద్వారా రత్నం ఫ్రాన్సిస్ 9391450191కి మీరు పంపితే ₹40,000 నాకు కావాలండి. 40,000కి ₹1 కూడా నాకు ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే సామెతలు 37 నుండి 9 వచనాలు చదువుతున్నాను. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనై దొంగిలి ఆ దేవుని నామమును దూషించునేమో. అవునండి, నాకు లక్షలు కాదు కదా, ₹40,000కి ఎక్కువ వద్దండి. నిజాయితీగా నేను రేకుల షెడ్డు వెలగలేరు మైలవరం ప్రాంతంలో వెళ్ళి రేకుల షెడ్డుతో గృహం నిర్మించుకుంటాను. సామెతలు 3:27 ఉంది కదా, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి ఇవ్వటానికి వెనుక తీయకము అని ఉంది. కాబట్టి చూడండి, విజయవాడలో ఒక ఆయన, రాజమండ్రికి చెందిన ఒక దైవ సేవకుడు, ₹1,00,00,000 నాకు కావాలి విరాళాలు, మందిరం కట్టుకుంటానన్నాడు. నాకు మందిరం కాదండి, నేను ప్రేయర్ టవర్లోనే దైవ సేవకుడుగానే కొనసాగుతాను. ₹1,00,00,000 ఆయనకి కావాలంట బహిరంగంగానే. అలాగే అజయ్ బాబు, ఆయనకేమో తన విశ్వాసుల దగ్గర ఇన్నోవా కారు కావాలి అంటే, వాళ్ళు అంత మా వల్ల కాదంటే కనీసం సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటా ఓ 7 లక్షలు పంపమన్నాడు. ఇది నాకు కూడా తెలీదు. మన పాస్టర్ విజయ్ కుమార్ గారు ఆయనకి 1,50,00,000 ఎంతో కావాలి అని అన్నట్టుగా ఇవో పెట్టాడు. కోట్లు లక్షలు వద్దండి. ఇది వెండి బంగారాలని, ధనధాన్యాలని దాచుకునే సమయం కాదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. ₹40,000 టోటల్గా కావాలి. శ్రీమంతుడైన దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులు, ధనవంతులైన క్రైస్తవులు, మీ సమృద్ధి నుండి నాకు ఒక ₹500, ₹1,000, అంతకుమించి మీ ఇష్టం. ₹40,000 ఉంటే నేను వెలగలేరు మైలవరం ప్రాంతాల్లో ఓ రేకుల షెడ్ నిర్మించుకొని నివసిస్తాను. ఇది పాతకాలపు బిల్డింగ్. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్గా ఉంది. ఇమ్మడలేకపోతున్నాను. మరొకసారి చెప్తున్నా, రత్నం ఫ్రాన్సిస్ 9391450191 ఇది నా ఫోన్పే నెంబరు. నాకు తెలిసిన ఒక పత్రిక ఆయన గుడివాడలో, ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది 10-15 ఏళ్ల క్రితం సంగతి. ఇందిరానగర్ ఎక్కడో గుర్తులేదు. ఇదిగోండి, నేను డ్రాయర్ కొనుక్కున్నాను, ఇంకా బనీన్ ఒకటి కొనుక్కోవాలి, డబ్బు పంపండి. మరికొన్నాళ్ళకి బనీన్ కొనుక్కున్నాను, ఒక ప్యాంటు కొనుక్కోవాలి, దానికి కావాల్సిన ధనం ఇవ్వండి. అలాగా షర్ట్ కావాలి, బనీన్ కావాలి, బూట్లు కావాలనేసి, అంటే మందిరం పునాది వేయాలి, దానికి డబ్బు పంపండి. తర్వాత పునాది వేసాను, ఇంకా పిల్లర్లు వేయాలి, దానికి డబ్బులు పంపండి. అలాగా విరాళాలతో ఇప్పటికీ ఉంది ఆ చర్చి.
రాజమండ్రికి చెందిన ఒక పాస్టర్ గారేమో ₹1,00,00,000 చర్చి నిర్మించుకుంటానన్నాడు. ఇక మద్దిశెట్టి అజయ్ బాబు ఎవరో ఖమ్మంకి చెందిన సేవకుడు ఎంపీగా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనైతే కార్లు అవి ఇవి అడుగుతున్నాడు. విజయ్ కుమార్ గారు, మీకు తెలిసిన విజయ్ కుమార్ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, హైదరాబాద్ అనుకుంటా. కొన్ని వివరాలను బట్టి నేను వాళ్ళు కోట్లు లక్షలు అడుగుతున్నారు, నాకు అంత వద్దు, 40,000 ఉంటే ఈ జన్మకి నేను ఓ పెద్ద అపార్ట్మెంట్గా పెద్ద బిల్డింగ్గా నేను భావించి నివసిస్తాను. మీరు దయచేసి పెద్ద మనసుతో బీదలను కటాక్షించువాడు ధన్యుడని కీర్తనల్లో ఉంది, 41వ కీర్తన అనుకుంటా. ఇవ్వలేదా? సరే, నాకు నా దేవుడు అయితే నా దేవుడి వల్ల నాకు ఇప్పటివరకు ఎలాంటి కొదవ లేదు. వేళకి తిండి తింటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను, ఆయుష్ ఇచ్చాడు ఇవాటి వరకు. నాకంటే చిన్నవాళ్ళు ఎందరో హాస్పిటల్ పాలైపోతున్నారు, ఎందరో మరణించారు. బతికున్నానంటే దేవుని సంకల్పం చొప్పున ఆయన సేవ ఇంకా చేయాలి. ధైర్యంగా బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో బట్టల మీద ముందు వెనక షర్ట్ల మీద డిఫరెంట్ వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుకున్న వాళ్ళు బహుశా నేను ఒక్కడినే అనేసి చాలామంది చాలా సందర్భాల్లో సేవకులు అన్నారు. కాబట్టి పెద్ద మనసుతో చిన్న విరాళాలు ఏదైనా కానుకలు ఏదైనా పంపితే దాన్ని భద్రపరుచుకొని పదిలపరుచుకొని 40,000 చేతికి రాగానే నేను వెళ్ళి ఒక నివాస గృహం అంటే ఒక పర్ణశాల లాంటిది, కుటీరం లాంటిది ఏర్పాటు చేసుకొని దివారాత్రులు ప్రార్థనలో కొనసాగుతాను. అడగనిదే అమ్మైనా భూమి పెట్టదు. ఎందుకో కానీ ఈ విధంగా నేను తెగించి అడిగే ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు మీరు ఇస్తే 100 ప్రతిఫలం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. సరే, ఇంకా ఎక్కువ నేను పోకూడదు, డబ్బు కోసం ఏదో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి చెప్పాల్సిందంతా చెప్పాను. మీరు నమ్మితే సరే, లేదా దేవుని చిత్తం. 40,000 కావాలి, 500 పంపుతారో 1000 పంపుతారో మీ ఇష్టం. ముగిస్తున్నాను. దేవుని కృపతో ఇది 553వ వీడియో. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి ప్రియమైన వారలారా, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇప్పటివరకు నేను దేవుని పని చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి నా యొక్క ఈ అప్లికేషను జ్ఞాపకం చేసుకొని సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.